ఎవ్రీవన్, నేను చైతన్య. వెల్కమ్ టు చైత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ಚೆನ್ನಾಗಿದೆ. సుఖమానో కైసే హౌ బాయ్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక టాపిక్లోకి వెళ్ళే ముందు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ లైక్ దిస్. సో మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తుంటే నేను మరింత కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త టాపిక్స్ తీసుకొచ్చి మీ ముందు షార్ట్ అండ్ క్రిస్ప్గా ప్రజెంట్ చేస్తాను. సో మీరు నా ఫేవర్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ అబ్బా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో మన హాట్ టాపిక్ ఏంటి అంటే, ఈరోజు పరందూర్ అనే ఏరియాలో, కంచిపురం డిస్టిక్, తమిళనాడులో మన దళపతి విజయ్ గారు రోడ్ షో చేశారండి. సో నార్మల్గా ఆయన చాలా నెగిటివిటీ ఉంది. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, సోషల్ మీడియాలోనే ఏదైనా కమెంట్ చేయాలన్నా కూడా కమెంట్ చేస్తారు. సో ఇలా చేసినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, అపోజిషన్ పార్టీ కాదు, వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన కమెంట్ చేస్తారు. అంతగా చెప్పాలనుకుంటే మనుషుల గురించి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడు, ఫీల్డ్లో దిగి మాట్లాడు అనేసి చాలా మీమ్స్ చూసాం, చాలా కమెంట్లు చూసాం ఇప్పటిదాకా. సో వాడనేది బ్రేక్ చేస్తూ ఈరోజు ఆయన రోడ్ షో చేశారనమాట. సో ఈ రోడ్ షో దేనికి తెలుసుకుందామా? సో పరందూర్ అనే ఏరియాలో 1998లో ఒక ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలని అక్కడ తమిళనాడు గవర్నమెంట్ నిర్ణయించుకుంది. సో దీనికి ఆజ్యం పోసింది ఎవరంటే 1998లో ఏవియేషన్ మినిస్టర్ అనంతన్. సో ఈయన ఇనాగ్రేట్ చేశాడు. ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అంటే ఎయిర్పోర్ట్ కట్టేదాన్నే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి దీనికి ఒక నామకరణం చేసి దీన్ని స్టార్ట్ చేశారనమాట 1998లో. సో ఇది ఇలా ఉండగా ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది? సో ఫస్ట్ థింగ్, ఆల్రెడీ చెన్నై ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా పెద్దది. సో వీళ్ళు అనుకున్నది ఏంటి అంటే 2035కి అది ఆ ట్రావెల్స్కి సరిపోదు, 35 కోట్ల మంది జనాభా వచ్చే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, అంత పెద్ద పాపులేషన్ అవుతుంది అనే ఒక దీంతో దీనికి ఒక ఆల్టర్నేట్ ప్లేస్ కావాలనుకున్నారు. సో ఆల్టర్నేట్ ప్లేస్ కావాలని ఒక 4 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఏరియాస్ పేరు ఏంటి అంటే పాడలం, తిరుప్పరూర్, పన్నూర్, పరందూర్. ఎయిర్పోర్ట్ అథారిటీ షార్ట్ లిస్ట్ చేసిన ప్లేసెస్ ఏవి అంటే పన్నూర్ అండ్ పరందూర్. 2022లో తమిళనాడు గవర్నమెంట్ పరందూర్నే ఎన్నిక చేసుకొని 4,920 ఎకర్స్ ప్రొక్యూర్ చేయాలని ప్లాన్ చేసింది. అంటే అరౌండ్ 4,920 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. సో ఆ ల్యాండ్ మొత్తం కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్, ఇరిగేషన్ ల్యాండ్. ఇందులో మొత్తం 13 విలేజెస్ ఉన్నాయన్నమాట. సో 13 విలేజెస్, అక్కడ నివసిస్తున్న జనాలు, అట్ ది సేమ్ టైం అగ్రికల్చరల్ ల్యాండ్. ఇది 2007లోనే పనులు వేగవంతం అయింది. కానీ ఎక్కడ డిలే అయిందంటే, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని ట్రై చేసినప్పుడంతా ఈ ఇరిగేషన్స్ ల్యాండ్, ఇది మా లైవ్లీహుడ్ అని చెప్పేసి, ఇది మా జీవనాధారం అని చెప్పేసి అక్కడ రైతులు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడారు. సో దానివల్ల హోల్డ్ అయ్యింది. ఇంకో రీజన్ ఏంటి అంటే 2018లో ఇంకొక చర్చ తీసుకొచ్చారు. అది ఏంటి అంటే ఆ చర్చ, ఈ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే ఎక్స్పాండ్ చేయాలి అనేసి. యాక్చువల్గా ప్రస్తుతానికి చెన్నై ఎయిర్పోర్ట్ 1300 ఎకరాల్లో ఉంది. కానీ వెన్ కంపేర్ టు మీరు హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ తీసుకుంటే అది అరౌండ్ 5,000 ఎకర్స్ పైనే ఉంది. సో అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. బట్ చెన్నై అనేది మాత్రం ఓన్లీ 1,300 ఎకర్స్లో మాత్రమే ఉంది. సో 2018లో వాళ్ళు దాన్ని ఎక్స్ట్రాగా ఇంకా ల్యాండ్ ప్రొక్యూర్ చేసి అదే 3.5 కోటి ప్యాసింజర్స్ని సపోర్ట్ చేసే విధంగా ఎన్హాన్స్ చేయాలని ట్రై చేశారు 2018లో. బట్ ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మళ్ళీ ఈ పరందూర్ అనే ఏరియాకి వచ్చి ఇక్కడ ల్యాండ్స్ ప్రొక్యూర్ చేశారు కదా, సో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే 2022లో ఒక ఆరెంజ్ మెట్రో లైన్ని ప్రారంభం చేసింది. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ పూనామల్లి నుంచి పొరందూర్కి, విత్ కాస్ట్ ఆఫ్ 107 బిలియన్ రూపీస్. ఉండగా 2024లో రీసెంట్ న్యూస్లో మీరు చూసుంటారు, సిఎంఆర్ఎల్ ఎయిర్పోర్ట్ మెట్రో నుంచి పూనమల్లికి మెట్రోని శాంక్షన్ చేసింది. సో రీసెంట్గా చూసుంటారు. దాన్ని ప్రొటెస్ట్ అనేది ఆల్మోస్ట్ 910 డేస్ నుంచి, అంటే 910 రోజుల నుంచి ప్రొటెస్ట్ కొనసాగుతుంది. కానీ ఇంతవరకు ఆ అపోజిషన్ లీడర్స్ కానీ లేకపోతే పొజిషన్లో ఉన్న లీడర్స్ కానీ, సో వీళ్ళంతా జస్ట్ రావడం కానీ వచ్చి మాట్లాడుకోవడం వెళ్ళడం కానీ, దాంట్లో నుంచి ఒక రెజల్యూషన్ లేదు, ఒక అవుట్పుట్ లేదు, ఏమీ లేదు. సో ఇందులో భాగంగా ఒక అమ్మాయి చనిపోయింది ఈ ప్రొటెస్ట్ చేస్తుంటే. సో ఇది చూసిన విజయ్ గారు ఈ రోడ్ షో చేయాలని గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈరోజు రోడ్ షో చేయడం జరిగింది. ప్రొటెస్ట్లో అక్కడ ఉన్న విలేజర్స్ చెప్పడం ఏంటి అంటే, మనకు ఆల్రెడీ చెన్నై ఉంది, చెన్నై ఎక్స్పాండ్ చేసుకోవడం చెప్తున్నారు, అంటే చెన్నై ఎయిర్పోర్ట్ని. అట్ ది సేమ్ టైం మనకు మధురై ఎయిర్పోర్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం మనకు త్రిచి ఎయిర్పోర్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం మనకు సేలం ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకుని దాన్ని ఎన్హాన్స్ చేసి వాడుకోండి అని చెప్పి, వాటిని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోమని చెప్పారనమాట. ఇలా వాళ్ళ పాయింట్ చెప్తూ ప్రొటెస్ట్ని కొనసాగిస్తున్నారు. సో ఇంతకుముందు ఏడీఎంకే పార్టీ పవర్లో ఉండింది. సో అప్పుడు డిఎంకే పార్టీ అపోజిషన్లో ఉంది. సో అప్పుడు డిఎంకే పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇది పోతే ఫార్మర్స్ ఏం చేసుకుంటారు, మాకు ఇక్కడ
ఎయిర్పోర్ట్ వద్దు అని ప్రొటెస్ట్తో భాగం పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది తెలియదు, అందరూ ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి పరందూరు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేసే విలేజెస్ అడగడం ఏంటి అంటే, పవర్లో లేనప్పుడు ఒక మాట, పవర్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్న టీంకి వాళ్ళని రోజు మీడియాలో చెప్పడం జరిగింది. సో జనరల్గా విజయ్ గారు సౌమ్యంగా, సాత్వికంగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారు. కానీ ఈరోజు ఆయన తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో, అదే రోడ్ షో చేయడం అనేది ఖచ్చితంగా డిఎంకే పార్టీ మీద ఆయనకున్న వ్యతిరేకత తెలియజేస్తుంది అనమాట. ఈ రోడ్ షో చేయాలని ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో ఈయన యాజ్ పర్ ద ప్రాసెస్ గవర్నమెంట్ని పర్మిషన్ అడిగితే ఆ గవర్నమెంట్ చాలా కండిషన్స్ పెట్టి ఈయనకి రోడ్ షో చేయమని పర్మిషన్ ఇచ్చింది. అదేంటో చూద్దాం కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, అక్కడున్న విలేజెస్ 13 విలేజెస్ ఉన్నారు కదా, సో ఆ 13 విలేజెస్లో ఉన్న ఫార్మర్స్ మాత్రమే ఈయన మీట్ అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ బయట నుంచి అయితే ఎవరు వచ్చి మీట్ అవ్వకూడదు. అందుకని ఏం చేశారంటే, బార్డర్స్, ప్రతి విలేజ్ బార్డర్స్ దగ్గర పోలీస్ ప్రహారా పెట్టి ఎటువంటి అవుట్ సైడ్ వెహికల్స్ లోపలికి రానివ్వకుండా, ఈ విజయ్ గారి ఓన్ వెహికల్, పర్సనల్ వెహికల్ కూడా లోపలికి రానివ్వకుండా వెనక్కి పంపించేశారని కూడా మనకు మీడియాలో చెప్తున్నారనమాట. సెకండ్ కండిషన్ ఏంటి అంటే, ఈ రోడ్స్ అనేది ఓన్లీ 12:30 to 1 o'clock మధ్యలోనే జరగాలి అనేసి మెన్షన్ చేశారు. సో జస్ట్ ఇమాజిన్, ఒక్క పొలిటీషియన్, ఒక లీడర్ ఒక విషయం గురించి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎలా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయగలడు, దానికి కావాల్సిన రెజల్యూషన్ పాయింట్స్ ఎలా డిస్కస్ చేయగలడు, అక్కడ జనాల దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోగలడు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, డిఎంకే పార్టీ చాలా పకడ్బందీగా ఈ రోడ్ షో నుంచి వచ్చే ప్రలాభాన్ని ఆపాలని ట్రై చేసింది. థర్డ్ కండిషన్ ఏంటి అంటే, విజయ్ గారితో పాటు ఆ పార్టీ పొలిటీషియన్స్ ఉంటారు కదా, కార్యకర్తలు, సో వాళ్ళు ఎంతమంది రావాలని కౌంట్ కూడా ఇచ్చారనమాట. సో ఇంతమందే రావాలి ఆయనతో పాటు అని కూడా కౌంట్ ఇచ్చారు. ఫోర్త్ కండిషన్ ఏంటి అంటే, ఆయన 13 విలేజెస్కి, ప్రతి విలేజ్కి వెళ్ళి మాట్లాడుకోకుండా ఓన్లీ సింగిల్ ప్లేస్ చూస్ చేసుకొని అక్కడే హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అక్కడే ఆయన యొక్క హావభావాలు వ్యక్తపరిచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టింది. అందులో ముఖ్యంగా ప్రజలకి ఎంత దూరంలో ఉండాలని కూడా మెన్షన్ చేసింది అనమాట. ఇది గమనార్హం. ఇప్పుడు వీళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. సో సేమ్ ఇలాగే వేరే పార్టీస్కి కూడా, లైక్ ఏ పార్టీ అయినా, అన్నా డిఎంకే పార్టీ అయినా, లేకపోతే ఈవెన్ వాళ్ళ డిఎంకే పార్టీ అయినా, లైక్ ఈవెన్ బీజేపీ పార్టీ అయినా, సో వాట్ ఎవర్, సో వీళ్ళందరూ కూడా ఓన్లీ హాఫ్ అన్ అవర్ వేయాలి ఇంకా మైండ్ నుంచి. అంటే ఇంకా 3 గంటలు మాట్లాడేవాడు, 6 గంటలు మాట్లాడేవాడు, లేక ఫుల్ డే మాట్లాడేవాడు, సో ఇలాంటి ఈవెంట్స్ జరగవన్నమాట. సో ఈ చేసిన చర్య ప్రకారం ఏంటి అంటే, ఇంక మైండ్ నుంచి ఏదైనా ప్రసంగం జరగాలి తమిళనాడులో ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రం జరుగుతుంది. చూద్దాం అది ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారు. అలా పకడ్బందీగా ఇన్ని కండిషన్స్ పెట్టి ఒక ఇష్యూ గురించి ఒక వ్యక్తి మాట్లాడడానికి వస్తే, ఇంత కష్టపడి పెట్టే దృష్టి ఏదైతే ఉందో దాన్ని మన స్టేట్లో, తమిళనాడు స్టేట్ కానీ లేకపోతే ఇంకేటన్నా కూడా, సో వాట్ ఎవర్, సో ఇంతే చిత్తశుద్ధితో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ పనిచేస్తే చాలా ఇష్యూస్ రిసాల్వ్ చేస్తే విత్ ఇన్ షార్ట్ స్పాన్, అంటే తక్కువ టైంలో చాలా ఇష్యూస్ రిసాల్వ్ చేయాలి. రోడ్ షోలో విజయ్ గారు ప్రసంగిస్తూ ఇంకో మాట చెప్పారు. అదేంటి అంటే, వీళ్ళ టైమింగ్స్, వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఇవన్నీ చూసి, ఇది కాకుండా రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. అదేంటి అంటే, వీళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో యూత్, సో వీళ్ళంతా ఒక చిన్న పాంప్లెట్, వాళ్ళ పార్టీ యొక్క మేనిఫెస్టోనో లేకపోతే వాళ్ళ పార్టీ యొక్క నిబంధనలు ప్లేట్ని అందరికి పంచుతుంటే, దాన్ని కూడా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, అంటే రూలింగ్లో ఉన్న పార్టీ లీడర్స్ కానీ వీళ్ళకి తాపడం చేశారనమాట. సో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే ఉంది. సో మీ హావభావాలు మీరు ఫ్రీగా వ్యక్తపరచవచ్చు సొసైటీలో. సో దానికి కూడా ఈ డిఎంకే లీడర్స్ అడ్డుపడ్డారని ఆయన వాపోయారు. ఇది ఇలా ఉండగా విజయ్ గారు ఇంకో మాట అన్నారు. అదేంటి అంటే, ఒక ఇంటికి కానీ, ఒక ఊరికి కానీ, ఒక కాన్స్టిట్యుయెన్సీకి కానీ పెద్ద దిక్కు ఉండాలి అనేసి. సో ఆయన చెప్పడం ఏంటి అంటే, ఈ భారతదేశానికి ఆ పెద్ద దిక్కు రైతన్న. సో ఆ రైతన్నకి నా పాదాభివందనం అంటూ చెప్తూ ఈ సభను ప్రారంభించారు. మీరు తమిళనాడులో గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలు చూస్తే డిఎంకే, అన్నా డిఎంకే రెండే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డి అంటే ఏంటంటే ద్రవిడియన్. సో ఈ డి అనేది కామన్, డిఎంకేలో అయినా అన్నా డిఎంకేలో అయినా. సో ఈ ద్రవిడియన్ కల్చర్ నుంచే వీళ్ళు పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి తెలుసా, ఈ తమిళ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా అగ్రికల్చర్ పైన బతకాలి, అగ్రికల్చర్ నాశనం చేయడానికి చేసే పనులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేయకూడదని వాళ్ళ ద్రవిడియన్ కల్చర్లోనే ఉంది. ఇలా ఉండగా ద్రవిడియన్ కల్చర్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపలే ఫాలో అవ్వట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విలేజెస్ కొన్ని విషయాలు మాట్లాడింది చూశాను. అదేంటంటే, వీళ్ళు డెవలప్మెంట్ మాకొద్దు, పరందూరులో మాకున్న అగ్రికల్చర్ ఫార్మింగ్ మా చివరి ఊపిరి వరకు మేము అగ్రికల్చర్ చేసుకొని బతుకుతామని చెప్పడం చూసాం. రీసెంట్గా స్టాలిన్ గారు టంగ్స్టన్ ఇష్యూ చెప్పాను కదా, సో మొబైల్ మీరు చూడాలనుకుంటే ఆ వీడియో ట్యాగ్ చేస్తారు, అది కూడా చూడండి. సో ఆ టంగ్స్టన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని స్టాలిన్ గారు అపోజ్ చేశారు. అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కాబట్టి ఈయన అపోజ్ చేశారు. అపోజ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఆ టంగ్స్టన్ ఏదైతే ఉందో మైనింగ్ జరిగితే నేను నా సీఎం పదవికి రాజీనామా చేస్తా అని సభాముఖంగా చెప్పారనమాట. సో టంగ్స్టన్ మైనింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం మనుషులకే, అగ్రికల్చర్కే. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ఇష్యూనే ఇక్కడ
అగ్రికల్చర్కి వస్తుంటే, అంటే వ్యవసాయానికి వస్తుంటే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సో ఇది అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు. టంగ్స్టన్ మైనింగ్ వ్యవసాయానికి ప్రాబ్లం అయితే సిమిలర్లీ ఈ పురంధర్ ఎయిర్పోర్ట్ కూడా సిమిలర్ ప్రాబ్లమే కదా. సో దీనికి రియాక్ట్ అవ్వకపోవడం ఏంటి స్టేట్ గవర్నమెంట్? దీన్ని డీప్గా డిగ్ చేస్తే తెలిసిన విషయాలు ఏంటి అంటే కొన్ని కాన్స్పిరసీ థియరీస్. 1998లో అంటే 1998లో ఎప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ది పురంధర్ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేశారో అప్పుడు వ్యవసాయదారుల దగ్గర అంటే ఫార్మర్స్ దగ్గర అతి తక్కువ రేటుకి భూములు కొనుక్కున్నారు ఎవరు? ఈ పొలిటీషియన్స్. సో ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందనే దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఒక సెంటు 50 లక్షలు, కోటి, 2 కోట్లు ఆ లెవెల్లో ఉంది అప్పుడు. సో కాబట్టి పొలిటీషియన్స్ అంతా కూడా డిఎంకే అయినా కూడా లేదా ఏమన్నా డిఎంకే అయినా కూడా, సో ఏ పార్టీ అయినా కూడా సో దాని మీద వాళ్ళు కంప్లీట్గా ఎయిర్పోర్ట్ కట్టాలని ఫోకస్డ్గా ఉన్నారు. సో వీళ్ళ కల్చర్ ఏంటి? ద్రవిడియన్ కదా. సో అందుకే డిఎంకే డిఎంకే పార్టీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటి అంటే వేరే రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి. అవేంటి? మన విజయ్ గారి పార్టీ కానీ, బీజేపీ కానీ. కాలం మారింది. డిఎంకే ఉంది, డిఎంకే ఉంది, ఈ రిమైనింగ్ పార్టీస్ కూడా ఉన్నాయి. పవర్లో ఉన్న పార్టీ ధీటుగా అపోజిషన్ పార్టీస్ ఉండాలి. అప్పుడే డెమోక్రసీ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీకి ఎదురే లేకపోతే వాళ్ళు చేసింది ఇష్టారాజ్యం. సో క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండరు. సో అట్ ది సేమ్ టైం వీళ్ళకి పోటీగా ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకేకి పోటీగా ఇన్ని పార్టీలు ఉన్నాయి. మనకు బీజేపీ నుంచి అన్నామలై గారు ఉన్నారు, మా ఇన్స్పిరేషన్. విజయ్ గారు ఉన్నారు. నెక్స్ట్ డిఎంకే మన ఎడపల్లి స్వామి సీఎం. సో ఇంతమంది ధీటుగా డిఎంకేకి ఎదురుగా పోరాడతారనమాట. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా జంకుతారు. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే అది ఒక తప్పు చేయాలన్నా సో వాళ్ళు డెమోక్రసీకి కట్టుబడి ఉంటారు. అపోజిషన్ పార్టీస్ అని భయపడేది కూడా విజయ్ గారి ఫేస్ వాల్యూ అండి. సో ఇది ఆల్మోస్ట్ 910 డేస్ నుంచి పోరాటాలు చేస్తున్నారు. చాలామంది వచ్చారు, వెళ్ళారు, కానీ రెజల్యూషన్ లేదు. కానీ ఎప్పుడైతే ఈయన రోడ్ షో చేశాడో ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. సో ఇప్పుడు అందరి కళ్ళు దీని మీదే ఉంది, పురంధర్ ఎయిర్పోర్ట్ మీద. రీసెంట్గా చూస్తే డిఎంకే లీడర్ స్టాలిన్ గారు ఏం చేశారంటే నీట్ని బ్యాన్ చేయాలని ట్రై చేశారు. సో తర్వాత ఏమైందో తెలియదు, లోపల ఏం మాట్లాడో తెలియదు. సో సడన్గా దాన్ని ఊసే లేకుండా పోయింది. అంటే ఈయన్ని నమ్ముకొని ఎలక్షన్స్లో చాలామంది పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ బిడ్డలు నీట్ లేకుండా సో వాళ్ళ మెరిట్తో ఎంబీబీఎస్ చేస్తారని నమ్మి ఓట్లని కూడా వృధా అయినాయి. అది సేమ్ టైం ఈయన వెన్నుపోటు పరిచాడు. ఆయన స్టాలిన్ ఇంకో మాట చెప్పారు, సెంట్రల్లో కాంగ్రెస్ గెలిస్తే నీట్ని బ్యాన్ చేశామని మళ్ళీ ఇంకొత్త టాపిక్ వచ్చారనమాట నెక్స్ట్ ఎలక్షన్స్కి 2026 కోసం. సో చూడండి ఇంత దిగజారారో అని అక్కడ విలేజెస్ ప్రొటెస్ట్లో భాగంగా మీడియాకి చెప్పడం జరిగింది. సో ఇంకా రాబోయే ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ విజయ్ గారి పార్టీ మొత్తం కూడా యూతే. సో వీళ్ళంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా ఏమైందంటే ఈయన బాప్టిజం ఏదో కమెంట్ చేస్తే దాన్ని పాయసం ఏదో అనేసి కమెంట్ చేశారు అపోజిషన్ పార్టీ లీడర్స్. సో దాన్ని ట్రెండ్ చేస్తూ వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ చాలా మీమ్స్ వచ్చాయన్నమాట. సో అంత ఫాలో అయినది విజయ్ గారికి. సో చూద్దాం, అంటే యూత్కి క్వశ్చన్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా తప్పు జరిగితే సోషల్ మీడియా ద్వారానో లేదా ఇంకేదన్నా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీడియాని చూసుకుని ఖచ్చితంగా వాళ్ళు పోరాటాలు చేస్తారు. నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ 4 పార్టీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కమింగ్ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. యూత్కి ఎందుకు ఆ పవర్ ఉంది అంటే ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ సత్తా లేని వాళ్ళని చెప్పట్లేదు. సో దాంట్లో చాలామంది అప్డేటెడ్గా ఉండరు. సో దానివల్ల ఏంటి అంటే ట్రెండ్ ఫాలో అయ్యే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియా దగ్గరగా ఉంటారు. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా హ్యాష్ట్యాగ్లు క్రియేట్ చేసో లేదంటే దాన్ని వీడియో రూపంలోనో లేదా ఆడియో రూపంలోనో జనాలకి వ్యక్తపరచాలని ట్రై చేస్తారు. సో అలాంటి రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా యూత్ చాలా గట్టిగా ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ అయితే అవుటెడ్గా ఉంటారు. సో ఈ కొనలో చూస్తే తలపతి విజయ్ గారి పార్టీ ఆ పార్టీలో ఉన్న పొలిటీషియన్స్ కూడా కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారని జనాల నమ్మకం. అండ్ ఈరోజు టాపిక్ విజయ్ గారి రోడ్ షో. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ యాక్చువల్గా ఈ విషయంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటం ఒక కన్క్లూజన్ రాలా. సో ఈవెన్ అది ఉందని కూడా తెలియదు చాలామందికి, ఈవెన్ నాకు కూడా. సో ఎప్పుడు నేను రోడ్ షో చేశాడో సో ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. సో చూద్దాం దీనికి ఏమైనా కన్క్లూజన్ దొరుకుతుందేమో చూద్దాం. ఓకే అండి, ఐ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా అటు ఫార్మర్స్కి కానీ అక్కడ డెవలప్మెంట్ ఉండాలని కోరుకునే సిటిజన్స్ కానీ సో ఎవరికి ఇష్యూస్ లేకుండా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీ అకౌంట్లోకి రావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పవర్ ప్యాక్ థింగ్స్ అన్నీ కూడా మినీ ప్యాకేజ్ ముందు తీసుకొస్తాను. అంటిల్ దెన్ స్టాండ్ ఫర్ ట్రూత్ బిహైండ్, awake your voice. This is your Chaitanya signing off. Bye.